హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహమస్మి క్లాస్ లైఫ్ ఎల్ఎన్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఇందాక కంటిన్యూషన్లో చిన్నది మర్చిపోయాను, అది గుర్తొచ్చి దాని కంటిన్యూషన్ వీడియో ఒకటి చేస్తున్నాను. ఇది దాని కంటిన్యూషన్ వీడియో ఏంటంటే, ఇక్కడ మా ఫ్రెండ్ పాపం 15 రోజులు ఇక్కడ ఉన్నాడు. అతను 3,000 అమౌంట్ అయితే నేనే కట్టా. అతనికి అమౌంట్ నేనే కట్టా. నేను నా హాస్టల్లోనే నా సెల్ ఫోన్ ఒక 2,000 క్యాష్, ఒక 500 క్యాష్, ఇంకో 500 క్యాష్, మొత్తం 3,000 అమౌంట్ ఒక సెల్ ఫోన్ నాది పోయింది. మా పక్క గదిలో అబ్బాయిది కొంత అమౌంట్ మిస్ అయింది. మా పక్క గదిలో అబ్బాయిది మిస్ అవుతే కొంచెం నేను ఆర్గ్యుమెంట్ అవి నేను చూపెట్టాను. నా సెల్ ఫోన్ సివిపోయినప్పుడు నేను ఎవరిని నిలదీసి అడగాలని చెప్పి నేను అడిగిన తర్వాత ఏమైందంటే, నేను ఇలా చెప్తున్నారు వాళ్ళు మాకు. ఇంకో అతనికి కూడా నేను షూటీ పెట్టాను. పాప అతను డబ్బు ఇస్తాడు. నాకు డబ్బు ఇస్తే నేను ఆన్ ది స్పాట్ ఈరోజు మార్నింగ్ అతనికి ఇచ్చేసాను, నాగరాజ్కి అమౌంట్. ఇదిగో నాగరాజు ఇతను ఇచ్చాడు, ఇస్తే మిస్టర్ ప్రసాద్ అమౌంట్ అని చెప్పి ఇచ్చేసాను. నాది 9,000 లోన్ అవుతే నా 9,000 లోన్ చచ్చి పోయి లాస్ట్ మంత్ నాకు క్లియరెన్స్ అయిపోయింది. నా లోన్ మొత్తం. అంటే నా కాల్ ఆపరేషన్ అవుతే ఒక ఈఎస్ఐ కూడా ఉండిపోతే నేను కాల్ ఆపరేషన్ చేయించుకున్నా. 2 months మా ఊళ్ళోనే ఉండాల్సి వచ్చింది. ఆ 2 months 9,000 మా హౌస్లో ఉన్న మా హాస్టల్ వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి నా మంచితనాన్ని తెలుసుకుని 9,000 లోన్ ఉంటే ఆ 9,000 లోన్ నాకు లాస్ట్ మంత్ 500 సెండ్ చేయడంతో మొత్తం క్లియరెన్స్ అయిపోయింది నా లోన్. నేను మార్నింగ్ నా ఫ్రెండ్ 1,500 ఇస్తే ఆ 1,500 అతను కొట్టేసాం. 1,500 ఇచ్చాడు. ఇదిగో 1,500 ఉంచుకో ప్రసాద్ అమౌంట్ అని. ఇంత నేను చేస్తుంటే ఇతను ఈరోజు ఇలా బాగుతున్నాడు. ఇది కరెక్టే అంటారా? కరెక్టే కాదు కదా. ఇప్పుడు మా రూమ్లోనే ఇద్దరు డబ్బులు పోయాయి. నాకు సెల్ ఫోను, డబ్బు, పక్క అబ్బాయి సెల్ ఫోన్ అమౌంట్ మొత్తం పోయింది. మేమేమన్నా అడగాలి? మాకే అర్థం కావట్లేదు. నమ్మి కట్టే అమౌంట్, ఆ నమ్మకంతో ఇక్కడ ఉన్నాం మేము. సరేలేండి, మీరు దయచేసి ఎవరికి ఎటువంటి మాట సహాయం చేయకండి. జాబ్లో ఎవరికి పెట్టించకండి. బాగా నమ్ముతేనే పెట్టియండి. అమౌంట్ కూడా నమ్ముతేనే ఇవ్వండి. ఇలా ఇచ్చి అంతేందుకు, నేను డోంజోలో పనిచేశాను. డోంజోలో నాకు 500 అమౌంట్ వచ్చేది. వాళ్ళు ఇప్పటికీ ఇవ్వట్లేదు. డబ్బు కావాల్సిన మనం సీరియస్గా అన్నారు. ఏం గురు, మొన్న మీ టిఫిన్ తింటే మా వాళ్ళే అన్నారు. ఇప్పుడు డబ్బు కావాలంటే నీకు నేను కావాలి. నా దగ్గర 200 తీసుకున్నావు. మనోజు ఇంకో అతను నా దగ్గర 250 తీసుకున్నాడు. మొత్తం 450 అయ్యింది. ఎప్పుడు ఇస్తావా అమౌంట్ అన్నా? మీ వాళ్ళు అంటే మరి మీ వాళ్ళు ఎవరైనా నీకు డబ్బు ఇచ్చారన్నా? ఇప్పుడు నన్ను ఎందుకు అమౌంట్ అడుగు అంటే, నా దగ్గర అమౌంట్ తీసుకుని తిరిగి అస్సలు ఇవ్వవు అమౌంట్. నువ్వు బస్సుందే ఎక్కిందా, నేనైతే ఏ విధమైన సహాయం ఇవ్వను. ఆ రోజు టిఫిన్ తింటే మా వాళ్ళకి నేనే కట్టుకొని నువ్వే కట్టుకున్నావు అంటే ఇప్పుడు డబ్బు కావాలంటే నేను డోంజోలో ఇప్పుడు ఆ అబ్బాయి సెకండ్ టైం కాల్ చేసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేసి వాట్సాప్లో సారీ చెప్పాడు. నాది ఇది కాకుండా చిల్లరగా నాకు బయట 75,000 అమౌంట్ ఉంది. 75,000 ఇది 500, 70,500 అమౌంట్ ఉంది బయట నాకు. అవన్నీ వదిలేసాం. ఒంగోలు కళ్యాణ కాల్లో 7,500 విత్ మై పిఎఫ్ అమౌంట్. ఆ పిఎఫ్ అమౌంట్ వాళ్ళు కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లే. బిగ్ బాస్కెట్లో 15,000, బిగ్ బాస్కెట్లో 12,000, అమెజాన్లో 15,000 శాలరీస్ వచ్చేవి ఉన్నాయి. విజేతాలో 10,000 శాలరీ వచ్చేది ఉంది. ఇవన్నీ మేము వదిలేసుకుని ఏంటి ఇక్కడ సహాయం చేస్తే, ఒక ఓల్డేజ్ పర్సన్కి కాలు విరిగి హాస్పిటల్ తీసుకెళ్తే ఓల్డేజ్ హోమ్ వాళ్ళు 2,000 క్యాష్ ఇచ్చి అతను ఫుడ్ అవన్నీ పెట్టుకోవాలి లెక్క ప్రకారం. బయట వాళ్ళని తీసుకెళ్తే అది మనుషులు ఇలా ఉన్నారు. ఆఖరికి మీ దగ్గర డబ్బు ఉండి మీరు బాగా నమ్మిన వాళ్ళకు ఉంటే మీరు సహాయం చేయండి. లేదంటే మీరు ఎవరికి సహాయం చేయొద్దు, డబ్బు పరంగా వాటి పరంగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.